ప్రేమ వివాహం యువకుడి ప్రాణం తీసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. గణేష్, అంజలి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అందుకు అంగీకరించిన యువతి సోదరుడు గణేష్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుంటూరులో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు నగరంలో 21 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేరే అంజలీదేవి, నాగ గణేష్ అనే ఇద్దరు 21 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగ గణేష్ గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్ లో విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా కూడా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తూ సమీపంలో ఉన్న బుడంపాడు గ్రామంలో వీరిద్దరు కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు ప్రేమ వివాహాన్ని అంగీకరించని యువతి సోదరుడు కీర్తి దుర్గారావు అతనిపై కూడా కక్ష పెంచుకొని అతను హత్య చేసేందుకు కూడా ఒక పథకం పన్నారు. ఈ రోజు పొన్నూరు రోడ్ లో ఒక ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకొని తన స్నేహితులతో కలిసి వెళ్తున్న నాగ గణేష్ పై కూడా దుర్గారావు మరొక ఇద్దరు అతని స్నేహితులు కలిసి కత్తులతో దాడి చేసి పొడిచారు. అయితే అక్కడ సమీపంగా ఉన్న ఆ కుర్రాడు ఆసుపత్రికి తీసుకుని అలాగే అప్పటికే మృతి చెందినట్టు కూడా చెప్పారు. అయితే తమకు రక్షణ కల్పించాలంటూ కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అంజలీదేవి అదేవిధంగా నాగ గణేష్ ఇద్దరు కూడా నల్లబాడు పోలీసులు ఆశ్రయించి రక్షణ కోరారు. ఆ నల్లబాడు పోలీసులు ఇరు వర్గాల బంధువులు పిలిపించి సర్ది చెప్పినప్పుడు కూడా అదే రోజు పోలీస్ స్టేషన్ వద్ద దుర్గారావు నిన్ను చంపుతారంటూ కూడా యువకుడిని నాగ గణేష్ అయితే బహిరంగంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అతను బహిరంగంగా హెచ్చరించినట్లుగానే 21 రోజుల్లోనే నాగ గణేష్ ను దుర్గారావు కత్తితో పొడి చంపేట ఇప్పుడు గుంటూరు నగరంలో అయితే కలకలం రేపుతుంది. విజయ చంద్రిక. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.